నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇదొక పెద్ద శుభవార్త. ఏపీ హైకోర్టు నుంచి ఒక భారీ నోటిఫికేషన్ రాబోతోంది. ఆ అవకాశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్లో అందర్నీ ఎక్కువగా ఆకర్షించే విషయమేంటంటే ఖాళీల సంఖ్య. అవును, ఏపీ హైకోర్టు ఏకంగా 246 కన్నా ఎక్కువ పోస్టులను భర్తీ చేయనుంది. ఇది నిరుద్యోగ యువతకు నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఇదేదో ఊరికే వస్తున్న న్యూస్ కాదండి. ఈ నియామకాలకు ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అంటే ఇక నోటిఫికేషన్ రావడం లాంఛనమే అనమాట. కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఇదే రైట్ టైం. సరే, మరి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ టైమ్లైన్ ఎలా ఉండబోతుంది? ఎంత ఫాస్ట్గా ఉంటుంది చూద్దాం. చూడండి, ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరగబోతోంది. ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవాళే వచ్చింది. వారం లోకల నోటిఫికేషన్, ఆ తర్వాత జస్ట్ 2 నెలల్లోనే ఎగ్జామ్. అంటే ప్రిపరేషన్ మొదలు పెట్టడానికి అస్సలు టైం లేదనమాట. చాలా సీరియస్గా తీసుకోవాలి. ఓకే, టైమ్లైన్ అయితే చూశాం. మరి అసలు ఏ పోస్టులున్నాయి, వాటి వివరాలేంటి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలామందికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మెజారిటీ పోస్టులకు జస్ట్ ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కంప్యూటర్ ఆపరేటర్ ఇలాంటి ఇంపార్టెంట్ పోస్టులన్నింటికీ డిగ్రీ ఉంటే అప్లై చేసేయొచ్చు. అయితే కొన్ని పోస్టులకు మాత్రం డిగ్రీతో పాటు కొన్ని స్పెషల్ స్కిల్స్ అడుగుతున్నారు. ఉదాహరణకి డేటా ఎంట్రీ లేదా టైపిస్ట్ పోస్టులకు వాటికి సంబంధించిన సర్టిఫికెట్లు ఖచ్చితంగా ఉండాలి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లాంటి పోస్టులకు దానికి లా డిగ్రీ కావాలి. డిగ్రీ లేదని ఫీల్ అవ్వాల్సిన పనిలేదు. ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్లకు, ఇంకా చెప్పాలంటే 7వ లేదా 10వ తరగతి పాసైన వాళ్లక్కూడా అవకాశాలున్నాయి. రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు వాళ్లకోసమే. మొత్తం వేకెన్సీస్ని ఒక్కసారి చూస్తే 4 పోస్టులు మేజర్గా కనిపిస్తున్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్. దాదాపు ఎక్కువ ఖాళీలన్నీ ఈ 4 కేటగిరీల్లోనే ఉన్నాయన్నమాట. ఓకే, పోస్టులు ఏంటో చూశాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, అదే క్వాలిఫికేషన్స్. అప్లై చేసేటప్పుడు చాలామంది చిన్న పొరపాట్లు చేస్తారు. వాటిని అవాయిడ్ చేయడానికి ఈ వివరాలు జాగ్రత్తగా వినండి. చూడండి, కంప్యూటర్ ఆపరేటర్కి, డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన తేడా ఉంది. కంప్యూటర్ ఆపరేటర్ జాబ్కి మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్కి అలా కాదు. దానికి ఖచ్చితంగా పీజీడీసీఏ లేదా డీసీఏ సర్టిఫికేట్ ఉండి తీరాలి. ఇది మ్యాండేటరీ. ఇప్పుడు చెప్పబోయేది చాలా కీలకమైన విషయం. ముఖ్యంగా ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు అప్లై చేసేవాళ్లు వినండి. ఈ పోస్టుకు మీరు ఎక్కువ చదివితే డిస్క్వాలిఫై అవుతారు. అవును, విన్నది నిజమే. ఇంటర్ గానీ డిగ్రీ గాని ఉంటే ఈ పోస్టుకు అప్లై చెయ్యకూడదు. గతంలో ఇలా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉందని చెప్పి చాలామందిని రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో చాలా జాగ్రత్త. సరే, ఇవన్నీ తెలుసుకున్నాం. మరిప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మనం ముందున్న దారేంటి? చేయాల్సింది సింపుల్గా 3 పనులు. 1. రాబోయే వారంలో ఎప్పుడైనా రాబోయే అఫీషియల్ నోటిఫికేషన్ కోసం రెడీగా ఉండటం. 2. దానికి కావాల్సిన సర్టిఫికెట్లన్నీ రెడీగా పెట్టుకోవడం. ఇక 3. అసలు టైం వేస్ట్ చేయకుండా ఇవాల్టి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, కాంపిటీషన్ మామూలుగా ఉండదు. ఎందుకంటే చాలా పోస్టులకు ఎనీ డిగ్రీ అన్నారు కాబట్టి పోటీ చాలా టఫ్గా ఉంటుంది. లక్షల్లో అప్లికేషన్స్ వచ్చే అవకాశముంది. కాబట్టి ప్రిపరేషన్ కూడా అదే రేంజ్లో ఉండాలి. చివరిగా చెప్పేదే ఒక్కటే, విజయం సాధించాలంటే మనవంతు ప్రయత్నం మనం గట్టిగా ఇవ్వాలి. పోటీ ఎంతున్నా సరే భయపడకుండా పూర్తి ఫోకస్తో కష్టపడితే సక్సెస్ మనదే. ఇది జస్ట్ ఒక జాబ్ నోటిఫికేషన్ కాదు, వేలాది మంది జీవితాలని మార్చే ఒక పెద్ద అవకాశం. సమయం తక్కువ, పోటీ ఎక్కువ. మరి ఈ సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లేక ఈ అవకాశం కూడా చేజారిపోయాక బాధపడతారా? ఆలోచించుకోవాల్సిన సమయమిది.